హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మహానందికి అయితే వచ్చామండి. కార్తీక మాసం లాస్ట్ వారంలో అయితే వచ్చాము. ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మహానంది సాక్షాత్తు పరమేశ్వరుడే నంది రూపంలో వెలిసిన క్షేత్రం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ 15 కిలోమీటర్స్ దూరంలో మహానంది అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రాన్ని ప్రతిరోజు వందల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అయితే ఈ క్షేత్రం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇక్కడ ఉన్న శివలింగం కింద నుండి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తో ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే, ఆ నీటిలో చిన్న సూది వేసినా అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఇంకా శివుని అయితే దర్శించుకుందాం. నాకు ఈ లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదండి. బట్ సాక్షి ఆఫీస్ వాళ్ళైతే నాకు ఆ వీడియో అనేది సెండ్ చేశారనమాట. సో ఈ విధంగా అయితే మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. సో ఇంకా బయట అయితే క్యాప్చర్ చేయమన్నారు కదా అని చెప్పేసి బయట అయితే క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఇక్కడ రోజు వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారండి. చాలా పవర్ఫుల్. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి దర్శనం అయితే చేసుకోండి. జస్ట్ క్యాజువల్ గా అయితే వచ్చామండి. ఇంటి ముందర వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి వీడియో తీయాలనే కాన్సెప్ట్ అయితే నేను రాలేదు. బస్ లో 4 సీట్స్ ఉన్నాయి, మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి హుటాహుటిన అయితే బయలుదేరాం అనమాట. బస్ లో వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైం. పేరెంట్స్ తో కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో అయితే వెళ్ళాను అనమాట. చూసారా భక్తులు ఎంత మంది ఉన్నారు, అసలు హెవీ రష్ అండి. కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి ఎంత రష్ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎవరు ఏమి అనేది మనము తెలుసుకుందాం పదండి. ఇక్కడ వచ్చేసరికి మనకి శివుడి కంటే ఈ స్వామికి ఎక్కువ బలం ఉంటుందంట అండి. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ లో మనం చిన్న సూది వేసిన కాయిన్ వేసిన అది క్రిస్టల్ క్లియర్ గా మనకు కనిపిస్తుందండి. అంతేకాదు ఇక్కడ ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా, వర్షాకాలం ఏ మలినాలు లేకుండా ఉంటాయంట అండి. ఒక కాయిన్ అయితే వేస్తామండి. అండ్ ఇక్కడ మనం కాయిన్ వేసినా కూడా మన మనసులో ఏది కోరుకున్నా అది నెరవేరుతుందంట. అండ్ మీకోసం కూడా నేను ఒక కాయిన్ అయితే వేస్తున్నానండి. నేనే కాదు, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాయిన్ అయితే వేస్తున్నానండి. గుడిలో ఉన్న పవిత్ర కోనలో ఒక్కసారి స్నానం చేసి చాలు సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఆలయం గురించి ఇంకా మరింత తెలుసుకుందాం. ఆలయం గురించి అలానే ఈయన ఎవరు? నందీశ్వరుడు వచ్చేసి ఈ ప్రపంచంలో ఈ గుళ్ళకన్నిటికీ కన్నా ఫస్ట్ వచ్చేసి చిదంబరం తమిళనాడులో ఉంది. ఈ శాటిలైట్ కూడా అంత జరిగింది అనమాట. ఫస్ట్ చిదంబరం. రెండవది వచ్చేసి అక్కడ తమిళనాడులోనే ఉంది. ఇంకోటి గిరిప్రదక్షిణ తిరుగుతారు. ఒక కొండ ఉంది, 16 కిలోమీటర్లు తిరగాలి. అది కూడా లోపల పోయిన అతను చొక్కా పంచ ఎవరైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ మొత్తం కానీ తడిచిపోతాయి. అగ్గిలింగం అనమాట. భయంకరమైన హీట్ ఉంటుంది. అది రెండోది. మూడోది కాళాస్త్రి. ఆడ కూడా టెంపుల్లో వాయులింగం అంటే లింగం ఇక్కడ ఉన్నా ఎవరే కానీ దాన్ని తాకరు. తాకేదానికి వీళ్ళు పోరు. గాలి వస్తూ ఉంటుంది లింగంలో నుంచి. దీపాలన్నీ కుట్టులాడుతుంటాయి. 3. 4వది ఇక్కడ మహానంది. మహానంది చూస్తున్నారు కదా అండి, ఇది అన్నమాట మహానంది. ఈ మహానంది చిత్రంలో ఎన్నో శాస్త్రవేత్తలు ఆ గర్భగుడి ఎదుగు పక్క ఆ చెట్టు ఉంది కదా, అక్కడ పక్క ఒక గోమాత ఉంది. ఆ గోమాత దగ్గరికి వరకు వాటర్ వస్తూ ఉంటాయి. మన కంటికి కనపరిచేది. ఆ బావి ఉంది. బావి లోపల నుంచి నన్మాదిరి ఉంది. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు ఎంతో మంది తొగి చూశారు. కంటికి కనపడదు, లోనికి కనపడదు. అంటే మనం ఎంత తొగినా కూడా రాలేదు. మామూలుగా అట్టే ఉంటాయి. అవి ఒక స్వామి మహిమ వల్ల ఈ నది వల్ల కొన్ని వేల ఎకరాల పార్కం పడుతుంది. అంటే హరిత తోటకి. ఇక్కడ 5వది వచ్చేసి యాగండి చిత్రం అని అక్కడ ఉంది. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు పోవాలి. ఆడ యాగండి నా మతికి వచ్చిన నుంచి నాకు 43 సంవత్సరాలు. నేను డ్రైవర్. ఆ చిన్న విగ్రహం అనేది ఈ రోజు ఇట్లా 4 మండపం పట్టలే.
ఆ మండపం ఏమైందంటే ఇచ్చకపోయి ఈ స్తంభాలు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ స్తంభాలు ఇరిగిపోయిన తర్వాత ఏం చేశారంటే జాకీలు పెట్టి ఆ స్తంభం పడుకోకుండా ఆ మండపం వరకు సపోర్ట్ పెట్టి అలాంటి జాకీలు పెట్టి ఎత్తి పెట్టినాడు. ఆడతాను నేను యాగండి బసవదేవుడు ఆయన కాలు దిగి రంకె వేస్తే కొన్ని కోట్ల మంది చనిపోతుంది. అంత పొగరు ఆయన నుంచి ఇప్పుడు 5 ముఖద్వారాలు ఉన్నాయి శ్రీశైలానికి. తూర్పు భాగం వచ్చేసి తిపరాంతకం అమ్మవారు ఈ మైసాచిని రాజ్యాచిని చంపిన తర్వాత ఇక్కడ డ్రాప్ భూమి మీద పడితే కొన్ని లక్షల మంది ఉత్పత్తి అవుతారు. అయినప్పుడు ఈ అమ్మవారు ఏం చేస్తుంది, శివుని ఆజ్ఞ తీసుకుంటారు. శివుని ఆజ్ఞ తీసుకున్నప్పుడు తండ్రి నాకు ఆ శక్తిని ఇవ్వు, ఆ ఉగ్రరూపాన్ని అంటే ఆ ఉగ్రరూపాన్ని ఆమె ఇచ్చేస్తాం అమ్మవారికి. భయంకరమైన శ్రీశైలంతో పుచ్చి సంభవించిన తర్వాత ఆ నాలుక అనేది ఆ రాక్షసునికి ఇంత ఎనల్పు చిచ్చదు. ఈ రోజు కూడా ఒక చెరువులో ఉందన్నమాట. మీకు చూడండి పెద్దది ఇంత ఉంటుంది. మునులు తపస్సు చేసి దాంట్లో నిండాలని ఇన్ని పోసినా సగం వరకే అది నిండదు. నా కోపానికి నా కామానికి ఎట్లా సాగి అంటే విష్ణువు బ్రహ్మదేవుని అడుగుతాను, మేము అనుకూలం కాము, నీకు సరైన జోడి తల్లి బోలా శంకరుడే అని వీళ్ళిద్దరు శక్తిని శివునికి ఇస్తే ఎట్లా తండ్రి అంటే కొండపైన శివుడు ఉంటాడు, అమ్మవారు వచ్చేసి కింద చెరువు ఉంది, చెరువు లోపల బావి ఉంది. ఆ బావిలోకి పోయినాక నీ కోపం చల్లారినాక నేనే నీ దగ్గరకు వస్తాను పతి అని చెప్పి ఆ స్వామి ఆజ్ఞతో అమ్మవారి చెరువులో ఉంటుంది. బాల అంటే చిన్న పాప మేడ బాలా తిప్పలుచుంది. అమ్మవారిని రాక్షసుని సంపాదించిన తర్వాత ఆ ఒక రోలు నాలుక అన్నమాట ఆ రూపంలో ఏర్పడింది. అది ఎంత పోసినా కాళ్ళ భాగమే, అది నిండదు. అది తూర్పు భాగం, అది తూర్పు. రెండో భాగం వచ్చేసి శ్రీశైలం, మూడో భాగం వచ్చేసి అక్కడ ఉంది తిప్పురాంతకం ఒకటి, శ్రీశైలం 2, మూడోది జోగులాంబ. ఆడ అమ్మవారు శవంపేట మీద కూర్చుంటారు, అది నీటి ఒడ్డు. నాలుగో భాగం వచ్చేసి మా కడప జిల్లాలో సిద్ధవటం అనేది 2000 కుటుంబాల బ్రాహ్మణ్స్ ఉన్నాయి. అప్పుడు నది వచ్చేసి పెద్ద పెద్ద దేవాలయాన్ని ఈ మధ్యకాలంలో ఇసుక తిరుగుతూ కాలిపోకరాలు గడలు పడితే ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఒక ఫారెస్ట్ అడవి 12 కిలోమీటర్ల దూరం ఉండాలి కాళ్ళ. ఆవాకి ఏమి ఉండదు, ఈరోజు పవిత్రమైన అంతా 2 కొండల సందుల నడవాలి. పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, దావ ఉండదు, చుట్టూ చెట్లే. ఒక రాళ్ళల్లో ఎక్కుతూ దిగుతూ పాకాలి. అక్కడ ఈ చిత్రం గురించి మా వాళ్ళు లోపల పోవాలని వచ్చిన. అయ్యో సార్, చాలా థ్యాంక్స్ మీకు, మీరు ఎన్నో విషయాలు మాకు చెప్పారు. ప్రపంచంలో మేము తిరగని గుళ్ళు లేవు. మన ఏపీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటకలో ఎన్ని టెంపుల్ ఉన్నాయి అన్ని తెలియదు. నవలందులోని 9 గుళ్ళు ఒకే రోజున ఒకే టయాన్ని ప్రతిష్ఠించినారు. ఈ 40 రూట్లో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పడ్డాక ఒక నంది ఉంది, అటుపక్క ఒక నంది ఉంది. ఈ గర్భగుడిలో ఇక నందులు ఈ 9 ఒకే రోజు ఒకే టయాన్ని ఈ అన్నిటికీ బ్రహ్మానందాన్ని పోగొట్టుతారు. ఇది కావాలి అన్యాల ఉండే ఈ తల్లికి తిరగగానే ఒకటి ఉంది, బస్ స్టాండ్లో ఒకటి ఉంది, ఊరు బయట ఒకటి ఉంది. ఈ అన్ని నందులలో మహానంది అనేది చాలా బాగుంది. రెండవది వచ్చేసి ఉన్నాయి, అన్ని నందులు ఉన్నాయి. ఓంకారం అని ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తాయి. చిన్న వస్తాను. అక్కడి నుంచి ఇక కొండపైన ఒక స్తంభంలో వెంకటేశ్వర స్వామి, బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారు ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఇంతవరకు కాకినాడ క్షేత్రాల్లో అక్కడ పెట్టినట్టు భోజనం మన ఇళ్ళలో కూడా చేసుకుంటాం. ఏపీలో కాకినాడ అన్నసత్రం అని అక్కడ అన్నపూర్ణ దేవుడు తపస్సు చేస్తే ఆ రోజు ఆయనకు ఆజ్ఞ ఇచ్చింది, మీకు ప్రతిరోజు అన్నదానం ఎంతమందికి అత్యమాత్రం ఉంటుంది. ఆ విధంగా జరుగు కాగానే అమ్మవారి గురించి 10-15 రకాల స్వీట్లు పెడతారు. అరటి పండు కానీ స్వీట్లలో ఎన్నో రకాలు పెడతారు. పోయిన ప్రతి యాత్ర కూడా అక్కడ తినవలసింది. అక్కడ తినేసి భోజనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చేదైతే మళ్ళీ గోగులం అని ఉంది, 60 కిలోమీటర్లు, 70 వయసు 80 వయసు 40 కిలోమీటర్లు. నవనరసింహులని ఆడంతే సేమ్ ఈ మగానందలో 9 మంది పట్టినాయో నవనరసింహులని అక్కడ 8 ఉన్నాయి. అవి వెళ్ళలేరు, ఈ భయంకరమైన పాలిస్తూ. అయితే శనివారం మాంసం నాటలకు వస్తారు. ఉదయాన్నే 3 గంటల నుంచి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత అందరూ బ్యాచ్లు కలిసి కాలినడక 9 నవనందులు
తిరుక్కొని ఒకసారి వచ్చారు. ఈ నందిలో మహానంది అంటే ఎంతో శాస్త్రవేత్తలు కనుక్కునే కూడా లింగం అంతా మామూలుగానే ఉంటుంది భూమిలో నుంచి, కానీ మధ్యలో తొర్ర ఈ లింగం. ఆ లింగం కింద నుంచి వాటర్ ఉద్యోగించేస్తాను ఆ కంటికి అలా కనిపిస్తుంది. నేను ఎన్నో తుల్లో లోపలికి చెయ్యి అంతా పెట్టాను లింగంలో నుంచి. కంటికేమో పైన కనబడతాయి కానీ చాలా లోతులు ఉంటాయి వాటర్, తగలవు. కంటికేమో అండే ఉండేటువంటి ఇది అంత పవర్ఫుల్ మహానందేశ్వరుడు. ఆయనకు ఆ నందీశ్వరుడే అంటే గోమాత ఉంది ఆ సైడ్. ఆ గోమాత కాళ్ళు పెట్టిన దాని వలన అప్పుడు పాలిస్తాను. ఒక అతను కాసేవాడు కొట్టితే అర్థం ఆ లింగాన్ని పెట్టకపోతే ఆ గట్టె లోపల దిగుబడి దిగిపోతుంది మధ్యలో. ఈయన ఇక్కడ చూసాడంటే చాలా బాగా చెప్తున్నారు మనకు. కాబట్టి నేను డ్రైవర్ కాబట్టి మాకు జస్ట్ ఒక 100 కిలోమీటర్లు లోకల్ అంట సార్, 100 కిలోమీటర్లు కాబట్టి పోయిన వారం కూడా వచ్చి పోయినాం. మా ఫ్రెండ్స్ కాబట్టి మేము ఫ్యామిలీకి వచ్చాము. సో ఈయనకి ప్రతి వారము దర్శనం చేసుకుంటారు. తిరుమల దేవస్థానం తప్ప ఐదుపురం బంది ఏదో కూడా ఆఫీసులో చెప్పేసి డైరెక్ట్ దర్శనం చేసుకుని వస్తాం. శ్రీశైలం కూడా నేను అంతే పోయిన వారం పోయినాం. అనుకున్నా మా తల్లి నేనే కర్ణించి అనుకున్నా 5 నిమిషాలు చక్కగా డైరెక్ట్గా వెళ్ళాను. సెక్యూరిటీ గార్డు చెల్లికి కొడతానే వెళ్ళాను. ఏం మాట్లాడదు అమ్మవారి గారి నుంచి బయట గేట్లు మాకు తెలుసు ఎలా పోయింది. శివుడు చూడాలంటే చాలా నంది ఉంది. ఆ వాళ్ళు అసలనే బయట నుంచి ఆ ఉద్యమ మల్లికార్జున ఆయన దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ ఉద్యమ డబ్బులు వేసేసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసారు. నన్ను శాటిలైట్ జరగలేటివి 5 క్షేత్రాలు. చితాంబరం అంటే చూసేదానికి ఏమి ఉండదు, ఒక ఇల్లు మాదిరి ఉంటుంది. తమిళనాడులో ఉంది చితాంబరం ఉంది. కానీ నువ్వు ఆ శివుని మనస్ఫూర్తిగా తలుచుకుంటే సాక్షాత్గా నీకు ఆ రూపం అనేది ఏర్పడుతుంది. చిదాంబరం అంటే చిదాంబరం రహస్యం అని పెద్దలు ఊరికి చెప్పలేదు. ఆ మనుషులో తలుచుకొని ఆయన దేవించితే ఆ రూపం లింగాగారంలో పెద్దగా ఉంది. రెండో తమిళనాడుది, ఇది కూడా తమిళనాడులోనే ఇంకో గుడి తిరునామలైంది. అది గిరి ప్రదక్షిణ చాలా పెద్దది గుడి. నాలుగోది మహానంది, 5వది యాగండి. ఈ 5 క్షేత్రాలలో మహా శాటిలైట్ కూడా అంతే. ఈ విధంగా కోనేట్లో ఏ విధంగా నీళ్లు ఉద్ధరిస్తానో అక్కడ కూడా అంతే. కానీ మన కంటికి ఒక కొండల ప్లేట్లో నుంచి జాలు వస్తూ ఉంటుంది, చిన్న కోనేరు. ఆ కోనేరు నీరు పెద్ద కోనేరులోకి వచ్చి బయటకంతా పారికాన్ని ఉంటుంది. గుళ్ళు తపస్సు చేసినప్పుడు అక్కడ కాకి ఒక రెట్ట వేసింటే ఆ జపం అనేది ఎగిరిపోయింది అనమాట మంత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గర్భగుడి చుట్టూరు కాకండి పల్లె అనేంత వరకు చుట్టూ 10 రావణల వరకు కాకి కావు అనేది కానీ కాకి తిరగకోగానే అది శాపం అనమాట. ఆ ఏరియా తిరగవు. కొండలోనే ఆ సొరంగంలో ఉంటే అక్కడి నుంచి గడకు వచ్చేటప్పుడు శివుడికి ఈ గుడి క్షేత్రం నీకు నాకు కాదు అని వచ్చేటప్పుడు ఫస్ట్ ఆ కాలు తీసి దేవుడి కడపలో కాలు పెట్టాలి. రెండో కాలుకి వచ్చేసి డైరెక్ట్ తిరుమల పెట్టేసి అలా తిరుమల వచ్చేసి యాగంట్లో స్వామికి బొటికినేలు ఉండవు. అలా బొటికినేలు అనేది స్వామికి ఉండదు, కట్ట అయిపోయింది. అలా యాగంటి క్షేత్రం 10 గంటల దాకా ఈరోజు ఉంటుంది. బావిలో ఒక మర్రి చెట్టు ఉంది పెద్దది. ఆ చెట్టు కొమ్మంపడి ఒక్కొక్క మనిషి దిగాలి అని చెప్తే అందరూ చెప్తున్నారు. కానీ ఒకరోజు పరీక్ష పెట్టి శూన్యకు వస్తారు. ఎట్టపోతానని ఎప్పటిపోతే ఆయన పుట్టకతోనే గుడ్డివాడు గౌరెడ్డి అచ్చమ్మ కుమారుడు. తల్లి ఈరోజు నీకు నాకు బంధం తెగిపోయింది, నీ కుమారునికి కళ్ళు వస్తాయని ఆ చెంబులో నీళ్లు తీసుకొని ముఖం మీద చల్లి దివదృష్టికి తెచ్చిస్తే అప్పుడు ఆయనకు 2 కళ్ళు వస్తాయి. అక్కడి నుంచి బ్రహ్మంగారు మఠానికి చేరుకున్నాడు. ఆ చింత చెట్టు ఉంది, చిరుమల్లె పువ్వులు పూస్తాయి. లోపల అద్దాల మేడి ఉంది. పోయేదాకా తెలుసు కానీ తిరిగి వచ్చేదాకా తెలియదు ఉనికి. లోపల ఒక గాజు అంటే ఒక పెద్దది గాజు మాత్రం తిరుగుతా 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 పైకి పోతాం. తిరుగుతా 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 ఇవాళ కిందికి వస్తాం. మళ్ళీ తిరుగుతా తిరుగుతా పైకి పోయి మళ్ళీ కిందికి రావాలి. నెమ్మలు రాసింటారు. ఆ దాంట్లో కాలజ్ఞానం రాసిన ప్రతిదీ స్వామి ఏమేమి చేసింది మొత్తం అన్ని అద్దాలలో బంధించి పెట్టాను. మాకు తెలియని ఎన్నో విషయాలు ఈయన ద్వారా మేమైతే తెలుసుకున్నాం అన్నమాట. అండ్ వీడియో కూడా క్యాప్చర్ చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మహానందికి అయితే రండి, దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ స్వామివారు. చూడండి ఇక్కడ నుంచి నంది ఉంది ఇది కదా రాజు మాదిరి. దాని కింద అసలైన నంది. ఆడ నంది నోట్లో నుంచి వాటర్ వస్తాయి. ఇదిగో ఎదురు
ఇక్కడ కాదు కడ్డీ ఆ కడ్డీలే దాని కింద నంది ఉంది. ఆ నంది లోపల నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నంది అక్కడ నుంచి నంది అసలైన నంది అదే ఉందండి. ఆ నంది లోపల నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ బయట రెండు మందులు కొనేట్లే పోయి బయట కొన్ని వందల ఎకరాలు అరటి తోటకు పండిస్తాంటారు. పండిన వాళ్ళంతా ఈ నందీశ్వరుడికి మహానందికి చందాలు మామూలుగా బిచ్చ రూపంలో డబ్బులు పెడతారు. ఈయన ప్రత్యేకత. చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ఇలా మంచి చెంపులో మంచి ఫేమస్ సేమ్ ఈ చేతులు గుమ్మడికాయ ఆకారంలో ఉంటుంది గుడి. ఈ గుడి ప్లస్ రెండోది అల్లంపూర్ అని కర్నూలు ఆకలి ఉంది. ఆ గుడి ఈ గుడి ఫీచర్ సేమ్ క్యూ. ఆడ కూడా అవి మామూలుగా ఈ మధ్యన పెట్టారు. అంటే 2 years నుంచి ఈ మధ్యన డెవలప్ చేశారు. ఈ మెయిన్ ఈ కోనేటి ఉంది. ఇప్పుడు బయట ఎలా ఉందో చూపిస్తానండి. ఇక్కడ అయితే కోనేరు ఉందన్నమాట. సో భక్తులందరూ ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే స్వామిని దర్శించుకునేకి వెళ్తారనమాట. సో నేను కూడా కొన్ని వాటర్ ఇలా అయితే చల్లుకుంటున్నాను. సో అంత బాగుండాలని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి మేము కార్తీక మాసం లాస్ట్ డే అయితే వచ్చామండి. భక్తులు అయితే చాలామంది వచ్చారనమాట. అండ్ ఇక్కడైతే దీపాలు కూడా పెడుతున్నారండి. సో నేనైతే దీపం వెలిగించలేదు. నందవరంలో వెలిగించేటప్పుడు బ్యాగ్ అయితే నేను అక్కడే మర్చిపోయి వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడైతే భక్తులు చాలామంది దీపాలు వెలిగించారు. అండ్ మనము ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఇవన్నీ ఊరికే పెట్టారండి, రీసెంట్గా పెట్టారంట. శివగారు చెప్పినట్టు శివుడు అమ్మవారిని అయితే రీసెంట్గా అయితే పెట్టారు. దర్శనం అయితే సూపర్గా జరిగిందండి. సో వీళ్ళు వచ్చేసరికి మనకు శ్రీశైలంలో హెడ్స్ అండి. వీళ్ళు వచ్చేసరికి ఈవో సిఓ అలా అనమాట. అండ్ పోలీస్ స్టాఫ్, సాక్షి ఆఫీస్ స్టాఫ్ వీళ్ళు అలో చేయలేదన్నమాట మాకు వీడియో తీయడానికి ఇన్సైడ్. బట్ సాక్షి ఆఫీస్ వాళ్ళైతే మేము సెండ్ చేస్తామని చెప్పారు. సో వీళ్ళందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేసామని. ఇంకా ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరికీ నమస్కారం. బాయ్.